ఖచ్చితంగా మరి రాజ్యాంగబద్ధంగా 9 షెడ్యూల్లో మరి చేర్చి ఈరోజు 42% చట్టబద్ధత కావాలని మేము మా బీసీ వర్గాలు కోరుతున్నాము. కానీ ఈరోజు దీన్ని కావాలని మీరు మీ చేతిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి 20,000 కోట్ల బడ్జెట్ అది చేయలేదు, 40% కాంట్రాక్ట్ అది కాలేదు. చివరికి మా బీసీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతుంటే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ రాక పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు బీసీ వర్గాలను విద్యకు దూరం చేస్తున్నారు, ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు, రాజకీయంగా కూడా మీరు ఇస్తా అన్నటువంటి 42% కాలేదు. కాబట్టి ఈ ఉద్యమం ఇక ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా మా గమ్యం చేరే వరకు ఢిల్లీ వరకు తీసుకుపోతాము. కేవలం స్థానిక సంస్థ ఎన్నికలలో కాదు, చట్టసభలలో కూడా 42%, ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మా చట్టబద్ధత మరియు ఈ 42% వచ్చే వరకు కూడా